అభివృద్ధికి ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కృషితో యూడీఐఎఫ్ 18,70,00,000 టీఎఫ్ఐడిసి 30,79,00,000 మంజూరీ చేయడం సంతోషకరమైన విషయమన్నారు. మెదక్ పట్టణ పరిసర ప్రాంతంలో ఉన్న 2 బ్రిడ్జిలకు కేబుల్ బ్రిడ్జి మాదిరిగా ప్రత్యేక అలంకరణకు ప్రత్యేక నిధులు కేటాయించినట్లు తెలిపారు. పట్టణంలో సీసీ రోడ్లు, పట్టణ పార్కులు సైతం సుందరీకరణ జరుగుతుందని అన్నారు. మెదక్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు మెదక్ పట్టణానికి టీయూఎఫ్ఐడిసి నిధుల నుండి దాదాపుగా 34 కోట్లు 18,70,00,000 రూపాయలు యూఐడిఎఫ్ నుంచి మన శాంక్షన్ తీసుకోవడం జరిగింది. మనం గతంలో చూసాం, మరి ఇంత పెద్ద మొత్తంలో ఎవరు కూడా 34 కోట్ల రూపాయలు టీయూఎఫ్ఐడిసి ద్వారా 18,70,00,000 రూపాయలు యూఐడిఎఫ్ ద్వారా ఈ రెండు వేరువేరు నిధులు. ఇది అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫెడరల్ నుంచి 1870 వచ్చింది, యూఐడిఎఫ్ నుంచి. టీయూఎఫ్ఐడిసి తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కార్పొరేషన్ మనకి ఎంత వచ్చింది? 34 కోట్ల రూపాయలు వచ్చింది. అంటే ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా మనం చూసాం. దీని ద్వారా మెదక్ పట్టణంలో మరి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో చేపట్టేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ప్రతి వార్డులో సీసీ రోడ్లు అయితే ఏంటి, అదేవిధంగా డ్రైన్లు అయితే ఏంటి, మరి ముఖ్యమైనటువంటి రోడ్లు కూడా ఈరోజు మనం చూస్తే ఏదైతే ఐసిఐసి బ్యాంక్ నుండి నర్సపల్లి వరకు, ఐసిఐసి పోస్ట్ ఆఫీస్ ఎదురు నుంచి మళ్ళీ నర్సపల్లి కనెక్టివిటీ వరకు, నర్సపల్లి రోడ్డు మొత్తం, మనం కూర్చున్నటువంటి ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో ఈ రోడ్డు కూడా అప్ టు ఇందిరా కాలనీ వరకు, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ వరకు, ఇలాంటి మెయిన్ రోడ్ అన్నీ కూడా మరీ ముఖ్యంగా మల్లె చెరువు మీద చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అక్కడ ఆ రోడ్డు కూడా ఈరోజు మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది.